పోలింగ్కు ముందు రోజు ఓటర్లకు ప్రలోభాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పంపిణీలో తేడా చూపించారంటూ పలుచోట్ల ఓటర్లు గొడవకు దిగుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో చీరలు రాద్ధాంతానికి దారితీశాయి. ఆలమూరు మండలం పినపల్లెలో ఓ పార్టీకి చెందిన నాయకులు తమకు చీరలు మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదంటూ మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు పంపిణీ చేసిన చీరల్ని నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి విసిరేశారు. మరోవైపు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొండవరంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఓటుకు డబ్బులు ఇవ్వడం లేదంటూ ధర్నాకు దిగారు. నిన్నటి నుంచి ఓ పార్టీకి చెందిన నేతలు డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ నిరసన చేపట్టారు. స్థానిక నాయకుడే తమకు రావాల్సిన డబ్బులు నొక్కేశాడని స్థానికులు ఆరోపించారు. జనాలందరికీ డబ్బులు పంచిపెట్టారు. 3 గ్రామాల ప్రజలు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ ప్రజలు కొంతమందికి ఇచ్చేసి కొంతమందికి ఇవ్వలేకుండా కొంతమందికి ఇచ్చేయండి, కొంతమందికి ఇవ్వలేదు. ఇల్లు తప్పించి ఇల్లు ఇచ్చేవారండి. అక్కడికి వచ్చి గొడవని వాళ్ళని మీకు వస్తాయి ఇల్లమ్మా అని చెప్పారండి. చెప్పి మళ్ళీ ఏం చేశారంటే తిరిగి ఊరందరూ ప్రజలు అందరినీ మళ్ళీ ఎవరు చేశారు. మా గ్రామస్తులు పెద్ద వెంగళ సుబ్బారావు, మా శ్రీరాములు, గంగబాబు అన్న అతను ముగ్గురు నలుగురు కలిపి కాబట్టి చెప్పుకోని చెప్పి మమ్మల్ని బెదిరించారు. అందరూ ఒకే కుటుంబం ఒకే రక్తం కింద వాళ్ళు ఈ పార్టీల వల్ల మమ్మల్ని గొడవలు పెట్టి మీరు వేరే పార్టీ మాది వేరే పార్టీ డబ్బులు వచ్చినాయి తినేసారు. భయమయాన్ని ఇచ్చారు. పక్కోళ్ళు కదిలి కానీ పక్కోళ్ళు కాదు ఇచ్చిన అట్లా కొనుక్కునే మొత్తం తినేసారు. ఏం చేస్తారు భోజనం కూడా లేకుండా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, సందీప్, ఏదైతే ఓటర్లకు ప్రలోభాల సందర్భంగా కొన్ని విచిత్రమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తమకు అందలేదు అని చెప్పి కూడా ఓటర్లు పలు చోట్ల ఏదైతే ఆందోళనలు దిగుతున్నారో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే కొన్ని చోట్ల అయితే ప్రలోభాలు కొనసాగుతున్నాయి. డబ్బుల పంపిణీతో పాటు ఇటు వస్తువులు, చీరలు, అదేవిధంగా కుక్కర్ల వంటి వస్తువులు పంపిణీ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చూస్తే కనుక పిఠాపురం ఏదైతే దేశంలోనే ప్రస్తుతం అత్యంత ఫోకస్ ఉన్న ఎన్నికగా మారిన పిఠాపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి ప్రచారం చేస్తున్నట్టుగా భారీ ఎత్తున ఇక్కడ నగదు పంపిణీ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఒక్కొక్క గ్రామానికి కూడా కోట్లాది రూపాయలు కూడా పంపిణీ జరుగుతున్నాయి. అయితే ఇందులో చూస్తే కనుక ఇందులోనే కొంతమందికి వెళ్లి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడంతో ఇది ఒక రగడగా మారింది. ముఖ్యంగా యూ కొత్తపల్లి మండలం కొండవరంలో కొద్దిసేపటి క్రితమే ఓటర్లంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టడం జరిగింది. అక్కడ ప్రధాన రహదారిపై కూడా గొడవ దిగారు. ఏదైతే 100 కుటుంబాలు ఉన్న తమకు ఒకరు కూడా ఈ నగదు పంపిణీ జరగలేదని స్థానికంగా ఆ పార్టీకి చెందిన నాయకులే దీన్ని ఏదైతే నొక్కేశారని చెప్పి కూడా ఆందోళన దిగారు. అయితే ఇందులో చూస్తే కనుక ఇది తమకు గొడవలు పెట్టేలా ఉందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా ఉంటాం, ఒకే గ్రామస్తుల వివిధ కులాల వారు అంతా కూడా కలిసిమెలిసి ఉంటాం. కొంత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పంపిణీ చేస్తున్న రాజకీయ పార్టీ వారు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడం లేదు కాబట్టి తమకు గొడవలు వస్తున్నాయని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో అయితే జరిగిన చీరల పంపిణీ కూడా వివాదాస్పదమైంది. అక్కడ కొంతమంది మహిళలు అయితే కొంతమందికి చీరలు, డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమందికి అయితే చీరలు మాత్రం ఇచ్చిన నేపథ్యంలో ఆ పంపిణీ చేసిన నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి మహిళలు గొడవకు దిగారు.
చీరలు కూడా ఆయన సదరు నాయకుడి ఇంట్లోకి కూడా విసిరివేయడం జరిగింది. మొత్తం మీద ఒకవైపు పోలీసులు దాదాపు 1700 మంది పోలీసులు, వందలాది మంది పోలీసులు, అదేవిధంగా కేంద్ర మిలిటరీ పారామిలిటరీ బలగాలు అందరూ కూడా ఉండగా కూడా యథేచ్ఛగా ఏదైతే తమ పని తాము చేసుకుపోతున్నట్టుగా ఈ ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుంది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ముందు నుంచి కూడా ఊహించినట్టుగానే ఇక్కడ డబ్బులు ఏరేలై పాల్గొన్నాయని చెప్పొచ్చు. ఇదే కోట్లాది రూపాయలు పంపిణీ జరుగుతుందని చెప్పి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఓటర్లు ఆందోళన దిగిన వారు చెప్పిన ప్రకారం అయితే కోట్లాది రూపాయలు పంపిణీ జరుగుతుంది. దీన్ని ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం వల్లే ఏదైతే తాము బయటికి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇది గ్రామాల్లోనూ కొన్ని చీలిక వాతావరణం అయితే తెచ్చేలా ఉంది. ఎందుకంటే ఎవరు తమ పార్టీ ఓటర్లో గుర్తించి వారికి మాత్రమే ఇస్తున్నారు, ఆ పార్టీ వారికి ఇస్తున్నారు. అంటే పిఠాపురంలో ఎంత డబ్బులు గుర్తించారు? అయితే ఖచ్చితంగా కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొన్ని ఏదైతే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటాయి అని భావించిన గ్రామాల్లో అయితే ఏదైతే కోట్లాది రూపాయలే ఒక్కొక్కరు ఓటుకి దాదాపుగా వేల రూపాయలను పంపిణీ చేసినట్టుగా అర్థమవుతుంది. ముందు నుంచి ఏదైతే ప్రచారం జరుగుతుందో ఏదైతే పిఠాపురం దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారబోతుంది, 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయబోతున్నారని చెప్పి కూడా అదైతే జనసేన పార్టీ నాయకులు కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ముందు నుంచి కూడా అదే రకమైన వాతావరణం కూడా దాదాపుగా కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ పంపిణీలో చూస్తే కనుక ఒకరు అనుకూలంగా ఉన్న వారికి పంపిణీ చేయడం, లేదంటే వ్యతిరేకంగా వీరు తమ ఓటర్లు కాదన్న వారికి పంపిణీ చేయకపోవడం వల్ల ఇది ఘర్షణలు కూడా దారితీస్తుంది. భవిష్యత్తులో రాజకీయ కక్షలకు కూడా కారణం అవుతుంది. ఎందుకంటే ఈ గ్రామంలో ఏ పార్టీకి చెందిన వారు ఎవరో కూడా ఈ డబ్బు పంపిణీ ద్వారా కూడా అర్థమైపోతుంది. వీరు తమకు ఓటేస్తారని గుర్తించిన వారికి మాత్రమే డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా చీరలు వంటి కానుకలు కూడా ఇస్తున్నారు. అడిషనల్ గా కొన్ని చోట్లయితే అందరికీ చీరలు ఇచ్చి కొంతమందికి చీర డబ్బు రెండు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటి గొడవలు కూడా కారణమవుతున్నాయి. నిన్న రాజమండ్రిలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఈ ఓటర్లు అయితే బహిరంగంగా రోడ్డు ఎక్కుతున్నారు. అదేవిధంగా ఈ కార్యాలయాలకు కూడా వెళ్లి అదేవిధంగా నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే రేపు ఓటింగ్ మీద ఎలా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే కూడా పలు రకాలుగా చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి చూస్తే కనుక పిఠాపురంలో జరిగిన పంపిణీ మాత్రం అదేవిధంగా ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు అయితే మాత్రం హాట్ టాపిక్ గా మారాయి. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఇక్కడ కోట్లాది రూపాయలు అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. అయితే ఈ పంపిణీలోనే ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకోవడం అనేది ఇటు విచిత్రంగా కూడా చెప్పుకోవచ్చు. ఓటర్లు బయటకు వచ్చి చెప్తున్నారు, అదే ఒక రకంగా ఆవేదన కూడా వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తమలో తమ గొడవలు పెట్టేలా ఉంది. ఒక కుటుంబం ఉంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ కొద్దిసేపటి క్రితం గొడవ జరిగిన కొండివరం గ్రామంలోనే చూసుకుంటే అక్కడ ఎవరు తమ పార్టీ వరకు గుర్తించి వారికి మాత్రమే డబ్బులు కూడా పంపిణీ చేశారు. దాదాపుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 3000 రూపాయల పైనే ఒక ఓటు కూడా పంపిణీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం వల్ల ఈ రాజకీయ కక్షలు కూడా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా గ్రామస్తులు కానీ ఇటు ఓటర్లు కానీ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సింది. ఓటర్లు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొంతమంది అయితే నిరాశతో తమకు డబ్బులు రాలేదని చెప్పి కూడా ఏదైతే ఉసూరుమంటున్న పరిస్థితి అయితే ఉంది. సండి వరప్రసాద్, అంటే వీటి మీద ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే ప్రస్తుతం దీన్ని తీసుకుని అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు, వీటిలంటి కూడా తీసుకుని ప్రత్యేక బృందాలు, నిఘా బృందాలు కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే చాపలాగా డబ్బు అయితే వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక పిఠాపురంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్పి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కూడా ఇదే ఉందని చెప్పొచ్చు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు ఏదైతే రెండు పార్టీల మధ్యన ఇక్కడ ఏదైతే ముఖాముఖి పోరు నేపథ్యంలో రెండు పార్టీలు మధ్యన అటు కూటమి కావచ్చు, ఇటు అధికార వైసీపీ కావచ్చు, రెండు పార్టీల మధ్యన పోటీ ఉన్న నేపథ్యంలో ఏదైతే కొంత ఎక్కువగాను కొంత తక్కువగానే అయితే మొత్తం నగదు పంపిణీ జోరుగానే జరుగుతున్నట్టు అర్థమవుతుంది. సర్దుబాటు జరిగిన చోట్ల ఏదైతే ఈ తేడాలు వచ్చిన చోట్ల ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా, అంటే ఎవరు ఓటర్లు తమ ఓటర్లో గుర్తించి వారికి ఇచ్చి కాని వారికి ఇవ్వకపోవడం అనేది కూడా ఇక్కడ ప్రస్తుతం రగడగా మారింది. సందీప్, థ్యాంక్ యూ వరప్రసాద్.